హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం యూనిట్ 4 అనే దాన్ని స్టార్ట్ చేద్దాం. సో డేటా ఇంటిగ్రిటీ, డిజిటల్ సిగ్నేచర్ స్కీమ్ అండ్ కీ మేనేజ్మెంట్. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటి, డేటా ఇంటిగ్రిటీ లేదా మెసేజ్ ఇంటిగ్రిటీ. ఇది ఏంటి అంటే ఎన్ష్యూర్స్ దట్, అంటే మామూలుగా మనకి డేటా ఇంటిగ్రిటీ అంటే ఏంటి, డేటా ఇంటిగ్రిటీ ఇస్ నథింగ్ బట్ మోడిఫికేషన్స్ మాట. సో మోడిఫికేషన్స్ కూడా మనం ఏదైనా ఒక డేటా ఉంది అంటే అది ఓన్లీ ఆథరైజ్డ్ పర్సన్స్ మాత్రమే ఆ యొక్క పర్టికులర్ డేటా అనే దాన్ని మోడిఫై చేయగలరు, అంటే దాన్ని మళ్ళీ చేంజ్ చేయగలరు, అవునా. సో ఆథరైజ్డ్ పర్సన్స్ అంటే ఎవరు అంటే, సో ఎవరైతే అంటే ఆథరైజ్డ్ అంటే ఏంటి, ఓన్ మాట, ఓకేనా. సో నా ఈమెయిల్ని నాకు పాస్వర్డ్ తెలుసు కాబట్టి నేను మాత్రమే అది యాక్సెస్ అవ్వగలను. ఇంకొక అన్ఆథరైజ్డ్ పర్సన్స్ అంటే ఎవరైతే పాస్వర్డ్ తెలీదో, సో ఎవరిదైతే కాదో వాళ్ళు అవ్వడానికి అవ్వదు కదా. సో వాళ్ళు డేటా అనేది చేంజ్ చేయడానికి అవ్వదు, మోడిఫికేషన్ చేయడానికి అవ్వదు కాదు కదా. సో ఇదే మాట మెసేజ్ ఇంటిగ్రిటీ అంటే ఏంటంటే ఎన్ష్యూర్స్ దట్ ఓన్లీ ఆథరైజ్డ్ పార్టీస్ కెన్ మోడిఫై ఇన్ఫర్మేషన్. ఓన్లీ ఎవరైతే ఆథరైజ్డ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళు మాత్రమే ఇన్ఫర్మేషన్ అనేదాన్ని మోడిఫై చేయగలరు, ఓకేనా. సో నెక్స్ట్ డాక్యుమెంట్ అండ్ ఫింగర్ ప్రింట్ అంటే ఏంటి అంటే, సో టు ప్రొవైడ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఏ డాక్యుమెంట్ యూజింగ్ ఫింగర్ ప్రింట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమని ఇచ్చారు చూడండి, ఇఫ్ ఎలైస్ నీడ్స్ టు బీ ష్యూర్ దట్ ద కంటెంట్స్ ఆఫ్ హర్ డాక్యుమెంట్ విల్ నాట్ బి చేంజ్డ్, షీ కెన్ పుట్ హర్ ఫింగర్ ప్రింట్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక ఫోన్ ఉంది, మన మొబైల్ ఉంది కదా. సో మన మొబైల్కి ఫింగర్ ప్రింట్ అనేది ఎందుకు పెట్టుకుంటాం, సమ్ సెక్యూరిటీకి, అంతే కదా. సో ఎవరైనా సరే, సో పాస్వర్డ్ అనుకోండి, సో ఏదైనా పాస్వర్డ్ పెట్టుకున్నాము, ఏదో నెంబర్స్ పెట్టుకున్నాము, లేదంటే ఆల్ఫాబెట్స్ పెట్టుకున్నాము, ఏవైనా సో కీస్ పెట్టుకున్నాము, ఏంటి చాలామంది ఎవరైనా చూసేస్తే వాళ్ళు తీసేస్తారు కీ సింపుల్గా. అదే ఫింగర్ ప్రింట్ పెట్టామంటే సో అందరికీ మన ఫింగర్ ప్రింట్ అనేది ఉండదు, ప్రతి ఒక్కరికి కూడా ఇండివిజువల్గా ఫింగర్ ప్రింట్స్ అనేవి ఉంటాయి కదా. సో మనం అంటే ఏంటి, ఎప్పుడైతే ఫింగర్ ప్రింట్ అనే దాన్ని యూజ్ చేస్తున్నామో అప్పుడు అక్కడ సెక్యూరిటీ అనేది ఎక్కువ ప్రొవైడ్ అవుతుంది. సో ఆ పర్టికులర్ డాక్యుమెంట్కి మనం ఇంకా ఎక్కువ సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నమాట, ఓకేనా. సో అది ఫింగర్ ప్రింట్ యొక్క మెయిన్ యూసేజ్. నెక్స్ట్ మెసేజ్ డైజెస్ట్ అంటే ఏంటి, సో మెసేజ్ డైజెస్ట్ అంటే ఏంటంటే, సో ఇక్కడ చూడండి, ద ఫంక్షన్ క్రియేట్స్ అ కంప్రెస్డ్ ఇమేజ్ ఆఫ్ ది మెసేజ్ దట్ కెన్ బి యూజ్డ్ లైక్ ఏ ఫింగర్ ప్రింట్. సో ద మెసేజ్ డైజెస్ట్ రిప్రజెంట్స్ ద ఒరిజినల్ మెసేజ్. ఏదైతే మెసేజ్ డైజెస్ట్ అంటున్నామో అది ఏంటంటే ఒక షార్ట్ ఫామ్ లాగమాట. మనం ఒక మెసేజ్ అనేది ఒక లాంగ్ ఫార్మాట్లో తీసుకుంటే ఈ మెసేజ్ డైజెస్ట్ అనేది ఏంటంటే ఒక షార్ట్ ఫార్మాట్లో ఉంటుంది. సో అది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే, ఏదైతే మనం ఒరిజినల్ మెసేజ్ తీసుకున్నామో దాన్ని రిప్రజెంట్ చేస్తుంది. సో మనం ఎప్పుడైతే ఒక మెసేజ్ అనేదాన్ని తీసుకున్నాం, లేదంటే ఒక డాక్యుమెంట్ అనేదాన్ని తీసుకున్నాం, దానికి సమ్ హ్యాష్ ఫంక్షన్ అనేదాన్ని యూజ్ చేస్తున్నాం. హ్యాష్ ఫంక్షన్స్ అనేవి చాలా హ్యాష్ ఫంక్షన్స్ ఉన్నాయి, మనం ముందు క్లాసులో చూస్తాము. MD5 అల్గారిథం అనే, అదేవిధంగా SHA అల్గారిథం, షా అల్గారిథం అనేసి, సో ఇలా ఉంటాయి. సో ఆ అల్గారిథమ్స్ అనే వాటిని యూజ్ చేసి మనము సో యూజ్ చేస్తే మనకి ఒక మెసేజ్ డైజెస్ట్ అనేది వస్తుంది, లేదంటే ఒక ఫింగర్ ప్రింట్. సో ఇక్కడ ఈ మెసేజ్ డైజెస్ట్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే ఒరిజినల్ మెసేజ్ అనేదాన్ని రిప్రజెంట్ చేస్తుంది. అర్థమవుతుందా. మెసేజ్కి హ్యాష్ ఫంక్షన్ అనేది అప్లై చేస్తే మెసేజ్ డైజెస్ట్ అనేది వస్తుంది, అదొకటి గుర్తుపెట్టుకోండి, అది మెసేజ్ డైజెస్ట్. సో మరి హ్యాష్ ఫంక్షన్ అని అంటున్నాం కదా, సో హ్యాష్ ఫంక్షన్ అంటే ఏంటో కూడా ఒకసారి చూద్దాం. సో నార్మల్గా హ్యాష్ ఫంక్షన్ అంటే ఏంటి, సో హ్యాష్ ఫంక్షన్ ఈజ్ అ మ్యాథమెటికల్ ఫంక్షన్ దట్ మ్యాప్స్ ఆర్ ట్రాన్స్ఫార్మ్స్ అండ్ ఇన్పుట్ ఆఫ్ ఆర్బిటరీ లెంత్ టు ఏ టైపికల్ స్టార్టర్ ఫిక్స్డ్ లెంత్ వాల్యూ. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, నార్మల్గా హ్యాష్ ఫంక్షన్ అంటే ఏంటి, సో ఒక వేరియబుల్ లెంత్ ఆఫ్ సైజ్ ఉన్న ఇన్పుట్ అనేది తీసుకున్నాం అనుకోండి, అంటే పర్టికులర్ నెంబర్ అనేది కాదు, ఎంతో తీసుకున్నాము. సో ఎంత తీసుకున్నా కూడా ఒక ఫిక్స్డ్ లెంత్ ఆఫ్ అవుట్పుట్ అనేది వస్తే దాన్ని ఏమంటాము అంటే హ్యాష్ ఫంక్షన్ అని ఇస్తాం. సో మనం హ్యాష్ ఫంక్షన్ అనేది అప్లై చేసేటప్పుడు మనకి ఎంతైనా ఇన్పుట్ ఇచ్చుకోండి, కానీ అవుట్పుట్ మాత్రం ఒక ఫిక్స్డ్ లెంత్ మాత్రమే వస్తే దాన్ని హ్యాష్ ఫంక్షన్ అంటారు. మరి క్రిప్టోగ్రాఫిక్ హ్యాష్ ఫంక్షన్ అంటే ఏంటి, సో ఎప్పుడైతే మన హ్యాష్ ఫంక్షన్కి సమ్ సెక్యూరిటీ అనేదాన్ని ప్రొవైడ్ చేస్తామో, చూడండి ఇక్కడ ఏదో చెప్తున్నారు, విచ్ పొసెసెస్ సర్టెన్ సెక్యూరిటీ ప్రాపర్టీస్ మేకింగ్ ఇట్ ఐడియల్ ఫర్ క్రిప్టోగ్రఫీ. సో ఎప్పుడైతే మన సెక్యూరిటీ అనేది కొంచెం ఎక్స్ట్రాగా అప్లై చేస్తామో సో అదే క్రిప్టోగ్రాఫిక్ హ్యాష్ ఫంక్షన్. హ్యాష్ ఫంక్షన్ కానీ మనం కొంచెం సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేస్తే అదే క్రిప్టోగ్రాఫిక్ హ్యాష్ ఫంక్షన్. అర్థమైందా. సో ఈ క్రిప్టోగ్రాఫిక్ హ్యాష్ ఫంక్షన్కి ఫార్ములా వచ్చేసరికి ఇన్పుట్ ప్లస్ క్రిప్టోగ్రాఫిక్ హ్యాష్ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ టు హ్యాష్ ఆర్ డైజెస్ట్. సో ఇక్కడ ఒక హ్యాష్ వాల్యూ వస్తుంది, సో హ్యాష్ ఫంక్షన్ చేయగా ఒక హ్యాష్ వాల్యూ వస్తుంది, లేదంటే మెసేజ్ డైజెస్ట్ వస్తుంది. సో ముందే చూసాం కదా మెసేజ్ డైజెస్ట్ అంటే ఏంటో. సో ఒరిజినల్ మెసేజ్కి హ్యాష్ ఫంక్షన్ అప్లై చేస్తే మెసేజ్ డైజెస్ట్ వస్తుంది, లేదంటే దాన్ని హ్యాష్ వాల్యూ అని కూడా అంటాం.
ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్స్ అనే ఒక ఇన్పుట్ తీసుకుంటే హెచ్ ఆఫ్ ఎక్స్ అనే ఒక హ్యాష్ ఫంక్షన్ అనే దాన్ని యూజ్ చేసాం అనుకోండి, మనకి స్మాల్ హెచ్ అనే హ్యాష్ వాల్యూ వచ్చిందన్నమాట. సో ఈ విధంగా రిప్రజెంటేషన్ అనేది చేస్తాం. సో క్రిప్టోగ్రాఫిక్ హ్యాష్ ఫంక్షన్ క్రైటీరియా. సో ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ క్రైటీరియా అనే దాటిని మస్ట్ సాటిస్ఫై, అంటే అవి కంపల్సరీ సాటిస్ఫై చేయాల్సి ఉంటుంది అన్నమాట ఈ హ్యాష్ ఫంక్షన్ అనేది. ఏంటంట ప్రీ ఇమేజ్ రెసిస్టెన్స్, సెకండ్ ప్రీ ఇమేజ్ రెసిస్టెన్స్, కొలిజన్ రెసిస్టెన్స్. ఈ ప్రీ ఇమేజ్ రెసిస్టెన్స్ అంటే ఏంటంటే వన్ వే ఫంక్షన్. సో వన్ వే ఫంక్షన్ అంటే ఏంటి? సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇన్ అదర్ వర్డ్స్ దెర్ ఈజ్ నో ఇన్వర్స్ ఆపరేషన్ ఫర్ హ్యాష్ ఫంక్షన్ లైక్. సో ఈ యొక్క ఆపరేషన్కి, ఈ యొక్క హ్యాష్ ఫంక్షన్కి ఎటువంటి ఎన్క్రిప్షన్ డీక్రిప్షన్ ప్రాసెస్ అనేది ఉండదు. ప్రీ ఇమేజ్ రెసిస్టెన్స్ అంటే ఏంటి అంటే ఒరిజినల్ మెసేజ్. ప్రీ ఇమేజ్ రెసిస్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ ఒరిజినల్ మెసేజ్. మనకి ఏదైతే ఒరిజినల్ మెసేజ్, సో ఎక్స్ అనే ఒక ఒరిజినల్ మెసేజ్ ఉంది, హెచ్ ఆఫ్ ఎక్స్ హ్యాష్ ఫంక్షన్ అనేది అప్లై చేస్తే హెచ్ అనే వాల్యూ వచ్చింది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏంటి హ్యాష్ ఫంక్షన్ అని అప్లై చేస్తున్నాము, ఫర్ ఎగ్జాంపుల్ MT5 కానీ షార్గదం కానీ ఏవైనా అప్లై చేస్తాం. సో మనకు పర్టికులర్ ఒక హ్యాష్ వాల్యూ అనేది వచ్చింది, కానీ మనకి ఒరిజినల్ మెసేజ్ ఏంటో తెలియదు. అంటే మనకి ఏంటి తెలియదు? ప్రీ ఇమేజ్ అనేది తెలియదు. సో ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ ద అటాకర్స్ టు పర్ఫార్మ్ దిస్ computation. We claim that the hash function is ప్రీ ఇమేజ్ రెసిస్టెన్స్. సో ఎప్పుడైతే మనకి ప్రీ ఇమేజ్ అనేది తెలియదో, లేదంటే ఇక్కడ అదే కదా చెప్తున్నారు, ఫర్ ఎనీ గివెన్ హ్యాష్ హెచ్ ఇట్ ఈస్ ఇన్ఫీజిబుల్ టు ఫైండ్ ద ఒరిజినల్ మెసేజ్ ఎక్స్ సచ్ దట్ హెచ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు హెచ్. ఎప్పుడైతే మనకి హ్యాష్ వాల్యూ తెలుసు, ఇక్కడ హ్యాష్ ఫంక్షన్ తెలుసు, కానీ ఒరిజినల్ మెసేజ్ అనేది ఎప్పుడైతే తెలియదో దాన్ని ఏమంటాము అంటే ప్రీ ఇమేజ్ రెసిస్టెన్స్ అంటారు. ప్రీ ఇమేజ్ ఈజ్ నథింగ్ బట్ ఒరిజినల్ మెసేజ్. సో అదొక పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో అదేవిధంగా సెకండ్ వన్ వచ్చేసరికి ఏంటి? సెకండ్ ప్రీ ఇమేజ్ రెసిస్టెన్స్. సో ప్రీ ఇమేజ్ అంటే ఏంటి? ఒరిజినల్ మెసేజ్. సో సెకండ్ ఒరిజినల్ మెసేజ్. సో ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, సో ఇక్కడ 2 ఇన్పుట్స్ అనేవి తీసుకుంటున్నాం. ఇప్పటివరకు ఒక ఇన్పుట్ ఇక్కడ తీసుకుంటున్నాం, ఇప్పుడు 2 ఇన్పుట్స్ అనేవి తీసుకుంటున్నాము, వాటికి 2 హ్యాష్ ఫంక్షన్స్ అనేవి యూజ్ చేసుకుంటున్నాము. మనం తీసుకున్న తర్వాత ఒక పర్టికులర్ హ్యాష్ వాల్యూ అనేది వచ్చింది, ఓకేనా. సో ఒక పర్టికులర్ హ్యాష్ వాల్యూ అనేది వచ్చింది, మనకి ఈ ఫంక్షన్స్ ఏంటో తెలుసు, హ్యాష్ వాల్యూ ఏంటో తెలుసు, ఈ యొక్క ఇన్పుట్ ఎక్స్ అంటే ఇన్పుట్ 1 కూడా తెలుసు, అంటే ఎక్స్ వాల్యూ తెలుసు, హెచ్ ఆఫ్ ఎక్స్ తెలుసు, హెచ్ ఆఫ్ వై తెలుసు, హెచ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు హెచ్ ఆఫ్ వై వాల్యూ కూడా తెలుసు. ద సేమ్ హ్యాష్ వాల్యూ, అంటే రెండింటికి సేమ్ హ్యాష్ వాల్యూ వచ్చింది. సో ఇవన్నీ తెలుసు, కానీ ఈ పర్టికులర్ వై వాల్యూ అనేది తెలీదు. అప్పుడు ఏంటిది? ఇది ఫస్ట్, అంటే ఫస్ట్ ప్రీ ఇమేజ్ అవుతుంది, ఇది సెకండ్ ప్రీ ఇమేజ్ అవుతుంది. సో ఇక్కడ సెకండ్ ప్రీ ఇమేజ్ తెలియదు కాబట్టి దీన్ని ఏంటి క్రాక్ చేయడం అనేది అటాకర్స్కి ఇంపాసిబుల్ అవుతుంది. కాబట్టి ఇది ఏమవుతుంది? సెకండ్ ప్రీ ఇమేజ్ రెసిస్టెన్స్ అనేది అవుతుంది. అర్థమవుతుందా? సో ఇది ఫస్ట్ ప్రీ ఇమేజ్ అంటే ఫస్ట్ది ఒకే ఇన్పుట్ ఉంది కాబట్టి, ఇక్కడ 2 ఇన్పుట్స్ ఉన్నాయి కాబట్టి సెకండ్ ప్రీ ఇమేజ్ అనేది తెలియట్లేదు. అదేవిధంగా కొలిజన్ రెసిస్టెన్స్ అంటే ఏంటి? కొలిజన్ రెసిస్టెన్స్లోన హెచ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ తెలుసు, హెచ్ ఆఫ్ వై వాల్యూ తెలుసు, అదేవిధంగా హ్యాష్ వాల్యూ తెలుసు, కానీ మనకి ఈ బోత్ ఇన్పుట్ 1 అండ్ ఇన్పుట్ 2 యొక్క ఒరిజినల్ మెసేజెస్ అనేవి తెలియదు. దాన్ని ఏమంటారంటే కొలిజన్ రెసిస్టెన్స్. సో మనకి ఒక ఇన్పుట్ తెలియడం అనేది కొంచెం కష్టం అనుకుందాం, సెకండ్ ఇన్పుట్ తెలియడం అనేది కొంచెం కష్టం అనుకుందాం. 2 ఒరిజినల్ మెసేజెస్ కనుక తెలియకపోతే ఆ అటాకర్స్ అనే వాటికి స్ట్రాంగ్, అంతే కదా స్ట్రాంగ్గా ఉంటుంది, అక్కడ సెక్యూరిటీ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది, దాన్ని ఏంటి అటాక్ చేయడం అనేది కూడా కష్టం అవుతుంది. సో ఇదే థర్డ్ వన్ కొలిజన్ రెసిస్టెన్స్. సో ఈ 3 క్రైటీరియాస్ అనే వాటిని మస్ట్ సాటిస్ఫై చేయాల్సి ఉంటుంది ఈ క్రిప్టోగ్రాఫిక్ హ్యాష్ ఫంక్షన్స్ అనేవి, ఓకేనా. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి ఏంటి అంటే మెసేజ్ అథెంటికేషన్. సో నార్మల్గా మెసేజ్ అథెంటికేషన్ అంటే ఏంటి? టు ప్రొవైడ్ మెసేజ్ అథెంటికేషన్ సెండర్ నీడ్స్ టు ప్రొవైడ్ ప్రూఫ్ దట్ ఇట్ ఈస్ సెండ్ బై సెండర్ అండ్ నాట్ అ ఫ్రాడ్. అంటే ఏంటి? మనకి మెసేజ్ అథెంటికేషన్ ఈజ్ నథింగ్ బట్ ఓన్ కదా. సో ఇక్కడ కూడా ఏంటి? ఒక సెండర్ అనేవాడు ఏదైతే సెండ్ చేస్తున్నాడో, సో నేనే సెండ్ చేశాను అని ప్రూఫ్ అనేది చూపించాలి, లేదంటే ఏ ఫ్రాడో ఏ అటాకరో మధ్యలోన పంపించాడు అనుకుంటాం. సో నేనే పంపించాను అని ప్రూవ్ చేసినట్లయితే అక్కడ ఏంటి? అక్కడ టు ప్రొవైడ్ మెసేజ్ అథెంటికేషన్. సో మెసేజ్ అథెంటికేషన్ అనే దాన్ని అక్కడ ప్రొవైడ్ చేసినట్టు అవుతుంది అన్నమాట, ఓకేనా. సో ఈ యొక్క మెసేజ్ అథెంటికేషన్లోన మనకి మళ్ళీ MDC అనే కాన్సెప్ట్ ఉంది, MAC అనే కాన్సెప్ట్ ఉంది. సో MDC ఈజ్ నథింగ్ బట్ మోడిఫికేషన్ డిటెక్షన్ కోడ్.
ఓకేనా. సో ఈ మోడిఫికేషన్ డిటెక్షన్ కోడ్ అనేది ఏంటి, ఒక మెసేజ్ డైజెస్ట్ అన్నమాట. సో దట్ కెన్ ప్రూవ్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ ది మెసేజ్, దట్ మెసేజ్ హ్యాస్ నాట్ బీన్ చేంజ్డ్. అంటే ఇక్కడ ఏంటి అంటే ఈ యొక్క మోడిఫికేషన్ డిటెక్షన్ కోడ్ అనేది ఒక మెసేజ్ డైజెస్ట్ అన్నమాట. సో మెసేజ్ డైజెస్ట్ అంటే ఆల్రెడీ మనకు తెలుసు కదా, ఒక ఒరిజినల్ మెసేజ్ అనే దానికి హ్యాష్ ఫంక్షన్ అప్లై చేస్తే మనకి మెసేజ్ డైజెస్ట్ అనేది వస్తుంది. సో ఈ ఎండిసి కూడా ఒక మెసేజ్ డైజెస్టే. అదేవిధంగా ఇక్కడ ఇది ఏం చెప్తుంది అంటే మనం ఏదైతే సెండర్ నుండి రిసీవర్కి పంపిస్తామో ఆ మెసేజ్ అనేది ఏం చేంజ్ అనేది అవ్వదు అనేసి చెప్తుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక బ్లాక్ డయాగ్రామ్ అనేది చెప్తున్నారు, ఇక్కడ దానికి సంబంధించిన థియరీ పార్ట్ కూడా చెప్తున్నారు. చూడండి, ఇఫ్ ఎలైస్ నీడ్స్ టు సెండ్ అ మెసేజ్ టు బాబ్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమైంది, ఎలైస్ అనేవాడు ఒకడు ఉన్నాడు, బాబ్ అనేవాడు ఒకడు ఉన్నాడు. సో ఇక్కడ ఎలైస్ అనేవాడు ఏం చేస్తున్నాడు, ఇక్కడ ఒక ఒరిజినల్ మెసేజ్ అనేది తీసుకున్నాడు. ఆ ఒరిజినల్ మెసేజ్ అనే దానికి హ్యాష్ ఫంక్షన్ అనేది అప్లై చేస్తే మనకి ఎండిసి వచ్చింది. సో నార్మల్గా అయితే మెసేజ్ డైజెస్ట్ అంటాం. సో ఈ ఎండిసి అనేది కూడా ఒక మెసేజ్ డైజెస్టే కాబట్టి మనకి ఏంటి, ఒక ఒరిజినల్ మెసేజ్కి హ్యాష్ ఫంక్షన్ అప్లై చేస్తే ఎండిసి అనేది వచ్చింది. సో ఏం చేస్తున్నాం మనం ఇక్కడ, ఈ ఎలైస్ అనేవాడు ఈ యొక్క ఒరిజినల్ మెసేజ్ అనే దాన్ని పంపిస్తున్నాడు, అదేవిధంగా మనకి ఏదైతే ఎండిసి వచ్చిందో దాన్ని కూడా పంపిస్తున్నాడు అనమాట. కానీ రెండింటిని కూడా 2 ways ద్వారా పంపిస్తున్నాం, రెండు కలిపి పంపించట్లేదు. ఓకేనా, ఇక్కడ అదే గమనించండి, రెండింటిని కలిపి పంపించట్లేదు, రెండు కూడా డిఫరెంట్ వేస్లో పంపిస్తున్నాము. సో బాబ్కి ఒక మెసేజ్ వచ్చింది, ఇక్కడ నుండి ఒక ఎండిసి వచ్చింది. సో ఏదైతే మెసేజ్ వచ్చిందో ఆ మెసేజ్కి మళ్ళీ తిరిగి హ్యాష్ ఫంక్షన్ అనేది అప్లై చేస్తే మళ్ళీ మనకి ఏమొస్తుంది, ఒక ఎండిసి వస్తుంది. సో ఆల్రెడీ మనకి ఎలైస్ నుండి వచ్చిన ఒక ఎండిసి ఉంది, అదేవిధంగా దానికి అది ఓన్గా తయారు చేసుకున్న ఎండిసి కూడా ఉంది బాబ్ దగ్గర. ఇప్పుడు 2 ఎండిసిస్ అనేవి ఉన్నాయి. ఈ రెండింటిని కూడా ఇప్పుడు కంపేర్ చేసినప్పుడు ఒకవేళ ఈ 2 ఎండిసిలు కూడా సేమ్ అయితే ఎస్ అయితే యాక్సెప్ట్ అవుతుంది, నో అయితే రిజెక్ట్ అవుతుంది. మరి ఏం యాక్సెప్ట్ అయినట్టు, ఇక్కడ నుండి వచ్చిన మెసేజ్ అనేది బాబ్ దగ్గరకు వచ్చేసరికి ఎటువంటి చేంజ్ కూడా లేదు, ద మెసేజ్ హ్యాస్ నాట్ బీన్ చేంజ్డ్. ఓకేనా, ఇఫ్ దే ఆర్ ద సేమ్ ద మెసేజ్ హ్యాస్ నాట్ బీన్ చేంజ్డ్ అంటే ఎస్ యాక్సెప్ట్ అయ్యింది అంటే అర్థం ఏంటి, ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చిన మెసేజ్లో ఏమి కూడా చేంజ్ లేదు. సో మెసేజ్ అనేది ఎలైస్లో ఏం చేస్తున్నాం, మెసేజ్ తీసుకున్నాం, హ్యాష్ ఫంక్షన్ అప్లై చేస్తున్నాం, ఎండిసి అనేది ఉంది. సో మెసేజ్ని ఒక వేలోని ఎండిసిని ఒక వేలో పంపిస్తున్నాం. బాబ్ దగ్గరకు వచ్చేసరికి ఏదైతే మెసేజ్ ఉందో దానికి మళ్ళీ హ్యాష్ ఫంక్షన్ అనేది అప్లై చేసి దాని ఓన్గా ఒక ఎండిసిని క్రియేట్ చేసుకుంటుంది. సో ఏదైతే ఎలైస్ నుండి వచ్చిందో ఆ యొక్క ఎండిసిని ఈ యొక్క ఎండిసిని రెండింటిని కంపేర్ చేస్తే మనకి యాక్సెప్ట్ అయితే నో చేంజ్ అని, రిజెక్ట్ అయితే దానికి ఆ యొక్క డేటాలో సమ్ ఎర్రర్ అనేది ఉంది, అంటే కొన్ని మోడిఫికేషన్స్ అనేవి జరిగిపోయాయి, మధ్యలో అటాక్ అనేది జరిగిపోయింది అని అర్థం. సో ఇదే మోడిఫికేషన్ డిటెక్షన్ కోడ్. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి ఏంటంటే మెసేజ్ అథెంటికేషన్ కోడ్ అంటే ఏంటి, ఎంఏసి మ్యాక్ మాట, మెసేజ్ అథెంటికేషన్ కోడ్. ఈ మెసేజ్ అథెంటికేషన్ కూడా సేమ్ ఎండిసి లాగే ఉంటుంది, ఇప్పుడే ఇక్కడ చూసాం ఎండిసి. సో దానిలాగే ఉంటుంది కానీ దీంట్లో సపరేట్గా కొంచెం కీ అంటే ఏంటి, ద డిఫరెన్స్ బిట్వీన్ ఎండిసి అండ్ ఎంఏసి ఈజ్ ద సెకండ్ ఇంక్లూడ్ సీక్రెట్ కీ బిట్వీన్ ఎలైస్ అండ్ బాబ్. అంటే ఏంటి, ఓకే సీక్రెట్ కీ మాట, సెకండ్ ఇంక్లూడ్ సీక్రెట్ కీ. సో ఏంటి ఇక్కడ నార్మల్గా అయితే అక్కడ మనం కీ అనేదాన్ని యూజ్ చేయలేదు, ఎండిసిలో కీ అనేదాన్ని యూజ్ చేయలేదు. మ్యాక్లోకి వచ్చేసరికి మనం ఒక సీక్రెట్ కీ అనేదాన్ని యూజ్ చేస్తున్నాం అన్నమాట. ఓకేనా, అదే ఆ రెండింటికి డిఫరెన్స్. సో ఇక్కడ మీకు బ్లాక్ డయాగ్రామ్ అనేది చూస్తే క్లియర్గా అర్థమవుతుంది, చెప్తాను చూడండి. సో ఎలైస్ అనేవాడు ఉన్నాడు, ఒక మెసేజ్ అనేది తీసుకున్నాడు, హ్యాష్ ఫంక్షన్ అనేది అప్లై చేస్తున్నాడు. సో మెసేజ్కి హ్యాష్ ఫంక్షన్ అనేది అప్లై చేస్తే ఏమవుతుంది, మనకి ఇక్కడ ఎండిసి అనేది వస్తుంది, లేదంటే మెసేజ్ డైజెస్ట్ అనేది వస్తుంది. కాకపోతే దీనికి మళ్ళీ మనం ఒక సీక్రెట్ కీ అనేదాన్ని అప్లై చేస్తున్నాము. సో హ్యాష్ ఫంక్షన్కి ఒక మెసేజ్తో పాటు ఒక కీ అనేదాన్ని మనం అందిస్తున్నాం కాబట్టి మనకి ఇక్కడ మ్యాక్ అనేది వస్తుంది, మెసేజ్ అథెంటికేషన్ కోడ్ అనేది వస్తుంది. ఓకేనా, సో దీన్ని మనం బాబ్కి పంపించేటప్పుడు ఎలా పంపిస్తున్నామంట, రెండు వేరువేరుగా కాకుండా ముందే ఇక్కడ రెండింటిని కలిపేస్తున్నాం. ఒక మెసేజ్ని ఇక్కడ నుండి వచ్చిన మ్యాక్ని M+MAC అనేదాన్ని రెండింటిని కూడా ఎలైసే కలిపేసి ఒకే వేలోన బాబ్కి పంపిస్తున్నాడు. ఓకేనా, సో ఇక్కడ బాబ్ దగ్గరకు వచ్చేసింది. సో ఏమేమి వచ్చింది, M+MAC అనేది వచ్చింది.
ఇప్పుడు ఈ రెండింటిని కూడా బాబు మళ్ళీ సపరేట్ చేసుకుంటున్నాడు. మళ్ళీ దీన్ని ఏం చేసుకుంటున్నాడు, సెపరేట్ అంటే మళ్ళీ మెసేజ్ కింద ఒక మ్యాక్ కింద సెపరేట్ చేసుకొని సో ఇక్కడ ఏంటి ఒక మ్యాక్ కింద ఉంచుకున్నాడు, ఇది ఇలా ఉంచేశాడు. ఇప్పుడు మళ్ళీ ఏదైతే మెసేజ్ ఉందో దానికి మళ్ళీ సేమ్ హ్యాష్ ఫంక్షన్ అనేది అప్లై చేస్తున్నాడు. దాంతోపాటు ఒక కీ అనేది అప్లై చేస్తే మళ్ళీ ఇది మ్యాక్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే దీనికి ఓన్గా మళ్ళీ ఒక మ్యాక్ అనేది ప్రిపేర్ చేసుకుంది. ఎల్ఐస్ నుండి వచ్చింది కాకుండా ఇంకొక మ్యాక్ కూడా ప్రిపేర్ చేసుకుంది. సో ఈ రెండింటిని మళ్ళీ మనము కంపేర్ చేస్తే సేమ్ అయితే ఎస్ అయితే యాక్సెప్ట్ అని, రిజెక్ట్ అయితే మనకేంటి అది నో అయితే రిజెక్ట్ అని. అర్థమవుతుందా? సో అంటే ఏంటి ఇక్కడ మనకి ద మెసేజ్ ఈజ్ అథెంటిక్ అండ్ హ్యాస్ నాట్ బిన్ మోడిఫైడ్ బై అన్ అడ్వర్సరీ. అంటే ఇక్కడ అర్థం ఏంటి, మ్యాక్ అయ్యుండి యాక్సెప్ట్ అయితే ఇందాక ఏమని చూసాము, హ్యాస్ నాట్ బీన్ చేంజ్డ్. ఎస్ అయితే అంటే చేంజ్ అవ్వలేదు అని చెప్తున్నాం. ఇక్కడ యాక్సెప్ట్ అంటే అర్థం ఏంటి, అది చేంజ్ అవ్వలేదు. అదేవిధంగా ఆ మెసేజ్ అనేది ఒక అథెంటికేషన్ పర్సన్ నుండి వచ్చింది, అంటే ఒక కరెక్ట్ పర్సన్, అంటే అక్కడ ప్రూఫ్ అనేది ఉంది, ద మెసేజ్ ఈజ్ అథెంటిక్. ఓకేనా, అంటే అక్కడ ఏంటి ప్రూఫ్ అనేది ఉంది. అదేవిధంగా అక్కడ మెసేజ్లో చేంజెస్ అనేవి జరగలేదు. అర్థమవుతుందా? సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ ఇందాక 2 వేస్లో పంపించారు, ఇక్కడ సింగిల్ వేలో ఇక్కడే మిక్స్ చేసేసి సింగిల్ వేలో పంపించారు. సో మిగతా ప్రాసెస్ అంతా కూడా సేమ్. ఇక్కడ కూడా ఎండీసీ అయితే ఎలా అయితే ఇక్కడ మళ్ళీ ఓన్గా ప్రిపేర్ చేసుకుందో, మ్యాక్ కూడా ఇక్కడ ఓన్గా అలాగే ప్రిపేర్ చేసుకుంది. ఓకేనా, మీరు ఈ థియరీ అనేది చదివితే చాలా సింపుల్గా అర్థమవుతుంది. సో ఇది మెసేజ్ అథెంటికేషన్ కోడ్. ఓకేనా, సో ఈ మెసేజ్ అథెంటికేషన్ కోడ్లో మళ్ళీ నెస్టెడ్ మ్యాక్, హెచ్ మ్యాక్, సి మ్యాక్ అనే 3 కాన్సెప్ట్స్ అనేవి ఉన్నాయి. సో నెస్టెడ్ మ్యాక్ అంటే ఏంటి అంటే, సో టు ఇంప్రూవ్ ద మ్యాక్ సెక్యూరిటీ నెస్టెడ్ మ్యాక్స్ వర్ డిజైన్డ్ ఇన్ విచ్ హ్యాషింగ్ ఈజ్ పర్ఫార్మ్డ్ ట్వైస్. అంటే ఇంకా ఎక్కువ సెక్యూరిటీ అనేదాన్ని ప్రొవైడ్ చేయడం కోసం, సెక్యూరిటీ అనేది ఇంకా ఎక్కువగా ఇంప్రూవ్ చేయడం కోసం మనం ఇక్కడ హ్యాష్ ఫంక్షన్ అనేదాన్ని 2 times అనేదాన్ని యూజ్ చేస్తాం. సో దాన్ని ఏమంటారంటే నెస్టెడ్ మ్యాక్ అంటారు. ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి ద కీ ఈజ్ కన్కాటినేటెడ్ విత్ ద మెసేజ్ అండ్ ఈజ్ హ్యాష్డ్ టు. సో మీకు బ్లాక్ డయాగ్రామ్ అనేదాన్ని చూపిస్తాను, అప్పుడు మీకు ఆ థియరీ చదవాల్సిన అవసరం లేదు. మీరు ఎప్పుడైనా కూడా ఈ సిఎన్ఎస్ కాన్సెప్ట్లో బ్లాక్ డయాగ్రామ్ అనేది ఒకసారి క్లియర్గా చూసి ఒక్కసారి ఆ థియరీ పార్ట్ చదివితే చాలా అర్థమైపోతుంది. మీరు ఫస్ట్ థియరీ పార్ట్ చదువుకుంటూ కూర్చుంటే మీకు ఏం అర్థం కాదు. సో ఇక్కడ ఒక హ్యాష్ ఫంక్షన్ ఉంది, ఆ హ్యాష్ ఫంక్షన్కి ఒక మెసేజ్ అనేదాన్ని అప్లై చేస్తాం, అదేవిధంగా ఒక కీ అనేదాన్ని అప్లై చేస్తాం. ఇప్పుడు మనకు నార్మల్గా ఏటి వస్తుంది, ఓన్లీ మెసేజ్ మాత్రమే ఇస్తే ఎండిసి వస్తుంది. అదే ఈ మెసేజ్తో పాటు ఒక కీ అనేది అప్లై చేస్తే మనకి ఏమొస్తుంది, మ్యాక్ వస్తుంది. అవునా, అదే కదా. సో ఈ మ్యాక్ని మళ్ళీ మనము ఒక మెసేజ్ అనుకుందాం. ఓకేనా, దీనికి మళ్ళీ ఒక మెసేజ్ అనుకొని దానికి మళ్ళీ ఒక హ్యాష్ ఫంక్షను, ఆ హ్యాష్ ఫంక్షన్కి దీంతో పాటు ఒక కీని అప్లై చేస్తే మనకి మళ్ళీ ఇంకొక మ్యాక్ వస్తుంది. సో ఇలాగ ట్వైస్ చేస్తున్నాం కాబట్టి దీన్ని ఏమంటాము, నెస్టెడ్ మ్యాక్ అంటున్నాము. ఇలాగ వచ్చిన మెసేజ్కి మళ్ళీ హ్యాష్ ఫంక్షన్ అప్లై చేసుకొని మళ్ళీ మ్యాక్లా మార్చుకోవడం ద్వారా ఇక్కడ ఏంటి సెక్యూరిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది, సెక్యూరిటీ అనేది ఇంకా ఎక్కువగా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా, ఇది నెస్టెడ్ మ్యాక్. మరి హెచ్ మ్యాక్ అంటే ఏంటి, హెచ్ మ్యాక్ ఈజ్ నథింగ్ బట్ హ్యాష్డ్ మ్యాక్ లేదంటే హ్యాష్ బేస్డ్ మ్యాక్. ఓకేనా, సో ఇక్కడ ఏం చేస్తుంది, ఇట్ యూజెస్ ద హ్యాషింగ్ కాన్సెప్ట్ ట్వైస్. ఇక్కడ కూడా హ్యాషింగ్ కాన్సెప్ట్ అనేది ట్వైస్ ఉంటుంది అన్నమాట. ఓకేనా, సో ఇక్కడ చూసుకున్నట్లయితే నెస్టెడ్ మ్యాక్, ఇక్కడ నెస్టెడ్ మ్యాక్లో వచ్చేసరికి ఇక్కడ ఏంటి హ్యాషింగ్ ట్వైస్ యూజ్ చేస్తాము, అదేవిధంగా మ్యాక్స్ కూడా మనం ఏంటి ట్వైస్ అనేదాన్ని యూజ్ చేస్తాం. ఇక్కడ వచ్చేసరికి ఏంటి హ్యాషింగ్ కాన్సెప్ట్ అనేది ట్వైస్ అనేదాన్ని యూజ్ చేస్తాం అన్నమాట ఈ హ్యాష్డ్ మ్యాక్లోన. సో ఇక్కడ మీకు చెప్తాను చూడండి, ఈ బ్లాక్ డయాగ్రామ్ అయితే చూడండి. సో ఇక్కడ మనకు ప్లెయిన్ టెక్స్ట్ లేదంటే ఒక డేటా అనే దాన్ని తీసుకున్నాము. సో ఈ డేటా అనే దాన్ని సో ఏంటి ఒక ఎం అనే ఒక డేటాని తీసుకున్నాం. ఈ ఎం అనే డేటాని ఎన్ నెంబర్ ఆఫ్ బ్లాక్స్ కింద డివైడ్ చేసాం. సో ఇది ఎం అనే ఒక డేటాని ఎన్ నెంబర్ ఆఫ్ బ్లాక్స్ కింద డివైడ్ చేసాం. సో M1, M2, M3, M4 అప్ టు సో ఆన్ Mn వరకు. అంటే ఒక ఎన్ అనే నెంబర్ ఎంత 100 అనుకుందాం. సో 100 బ్లాక్స్ వరకు మనం ఏం చేసామంటే దాన్ని డివైడ్ చేసుకుంటూ వెళ్ళాం. ఓకేనా, సో ప్రతి బ్లాక్ సైజ్ ఎంత బి బిట్స్ అన్నమాట. సో బి అంటే సో మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ 5 బిట్స్ అనుకుంటాం, 6, సో ఎంతైనా. సో బి బిట్స్, సో మనం తీసుకున్న డేటా ఎంత, డేటా ఎం.
ఓకేనా, మనం తీసుకున్న డేటా అనేది m అయితే దాన్ని n నెంబర్ ఆఫ్ బ్లాక్స్ కింద డివైడ్ చేసి ప్రతి బ్లాక్ కూడా b బిట్స్, ఓకేనా, ప్రతి బ్లాక్ కూడా సైజ్ ఎంత ఉండాలంట, b బిట్ సైజ్ అనేది ఉండాలి. సో ఇది ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇంకో సైడ్ కీ అనేది ఒకటి తీసుకున్నాం. సో కీ సైజ్ అనేది ఒకవేళ b బిట్స్ లేవనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదో సమ్ 6 అనేది తీసుకున్నాం, 6 బిట్స్. సో b మీన్స్ ఇక్కడ ఎంత అంటే 6 అని తీసుకున్నాం. కానీ ఇక్కడ మనం తీసుకున్న కీ సైజ్ ఎంత 3 ఉందనుకోండి, మనకి ఇక్కడ కీకి బీ బిట్స్కి సరిపోవట్లేదు కదా, మ్యాచ్ అవ్వట్లేదు కదా. అప్పుడు ఏం చేస్తున్నాము అంటే దీనికి కీ కదా, కీ అంటే కే కదా, సో కే ప్లస్ అంటే బీ బిట్స్ అనే వాటిని, అంటే బీ వచ్చేలాగా కొన్ని బిట్స్ అనే వాటికి యాడ్ చేస్తున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ కీ సైజ్ 3 అనుకుందాం, ఇంకా ఎన్ని బిట్స్ దానికి యాడ్ చేయాలి, 3 బిట్స్ అనే వాటిని యాడ్ చేయాలి. సో ప్యాడింగ్ టు బీ బిట్స్. సో ఈ కీకి అది బీ బిట్స్ అయ్యేలాగా మనం కొన్ని బిట్స్ అనే వాటిని యాడ్ చేస్తాం. సో అదేవిధంగా ఒక ఐప్యాడ్ని కూడా తీసుకున్నాం. ఐప్యాడ్ ఈజ్ నథింగ్ బట్ ఇన్పుట్ ప్యాడ్. సో ఈ ఇన్పుట్ ప్యాడ్ని ఈ యొక్క పర్టికులర్ కీని రెండింటికి కూడా XOR ఆపరేషన్ చేస్తే మనకి ఒక పర్టికులర్ బీ బిట్ ఆన్సర్ అనేది వస్తుంది. సో దాన్ని మనం ఏదైతే డేటా తీసుకున్నామో ఆ డేటాకి లెఫ్ట్ సైడ్న దాన్ని మనం ఇక్కడ ఏం చేస్తాం, యాడ్ చేస్తాం. సో ఓకేనా, ఇది డేటా అయితే దానికి అది లెఫ్ట్ సైడ్న ఇక్కడ ఏదైతే అవుట్పుట్ వస్తుందో దాన్ని అక్కడ రాసుకుంటాం. సో ఇక్కడ మనం తీసుకున్న ఐప్యాడ్ యొక్క వాల్యూ ఎంత తెలుసా, 36. ఐప్యాడ్ యొక్క వాల్యూ ఎంత, 36. ఇక్కడ మనకి 36ని ఎలా రాసుకుంటాము అంటే బీసీడీ ఫార్మాట్లో రాసుకుంటాం. సో బీసీడీ ఫార్మాట్ అంటే ఏంటి అంటే 4 బిట్స్ కింద రిప్రజెంట్ చేస్తాం. అంటే ఈ 3ని 4 బిట్స్గా రిప్రజెంట్ చేస్తాము, ఈ 6ని కూడా 4 బిట్స్గా రిప్రజెంట్ చేస్తాం. సో బైనరీ ఫార్మాట్లోన బీసీడీ ఫార్మాట్లోన 3ని ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే 0011గా రిప్రజెంట్ చేస్తాము, 6ని 0110గా రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా, సో ఈ యొక్క బిట్ని తీసుకొని అదేవిధంగా కీని కూడా తీసుకొని రెండిటికి XOR ఆపరేషన్ చేసిన మనకి ఏదైతే అవుట్పుట్ వస్తుందో ఆ యొక్క బీ బిట్స్ అనే దాన్ని మనం డేటాకి లెఫ్ట్ సైడ్ మనం ఏం చేస్తాం, యాడ్ చేస్తాం. సో ఇదంతా ఇప్పుడు ఒక బాక్స్ అయింది. ఇప్పుడు దీనికి ఏం చేస్తున్నాం, దీని అంతటికీ కూడా హ్యాష్ ఫంక్షన్ అనేది అప్లై చేస్తాం. హ్యాష్ ఫంక్షన్ అప్లై చేసేటప్పుడు మనకి n బిట్స్ అనేవి వస్తున్నాయి. ఓకేనా, సో హ్యాష్ ఫంక్షన్ అప్లై చేసిన తర్వాత n బిట్స్. సో n ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ ఏంటి n నెంబర్ ఆఫ్ బిట్స్ అనేవి ఉన్నాయి. అదేవిధంగా ప్రతి సైజు ఎంత, ప్రతి బ్లాక్ సైజు b బిట్స్. సో n ఇంటూ b ఈజ్ నథింగ్ బట్ n అనుకోండి. ఓకేనా, స్మాల్ n ఇది క్యాపిటల్ n. సో హ్యాష్ ఫంక్షన్ అనేది అప్లై చేశాక మనకి n బిట్స్ అనేవి వచ్చాయి. సో ఇప్పుడు వచ్చిన తర్వాత మనం ఒక మెసేజ్కి హ్యాష్ ఫంక్షన్ అనేది అప్లై చేస్తే మనకి ఏమొస్తుంది, మనకి సో పర్టికులర్ MDC అనేది వస్తుంది. కానీ మనకి ఇక్కడ ఒక కీ కూడా అప్లై చేసాం కదా. సో కీ కూడా అప్లై చేసాం కాబట్టి మనకి ఏమొచ్చింది, మ్యాక్ అనేది వస్తుంది. ఇంటర్మీడియట్ HMAC అంటాము, లేదంటే దీన్ని మ్యాక్ అని కూడా అనొచ్చు. ఓకేనా, దీన్ని ఇంటర్మీడియట్ HMAC అని అనొచ్చు, లేదంటే మ్యాక్ అని కూడా అనొచ్చు. సో ఇక్కడ మనకి ఏంటి ఇంకా ఏమైనా, సో ఇక్కడ నుండి వచ్చిన దానికి మనకి ఏమైనా ఎక్స్ట్రాగా అంటే సరిపోకపోతే, బిట్స్ అనేవి సరిపోకపోతే మనం అక్కడ ఏం చేస్తాం, ప్యాడెడ్ టు బీ బిట్స్, అంటే ఆ బీ బిట్స్ సైజ్ అనేది వచ్చేలాగా మనము కొన్ని బిట్స్ అనేవి వాటిని యాడ్ చేస్తాం. ఓకేనా, ఎక్కడ ఇంటర్మీడియట్ HMAC దగ్గర అక్కడ నుండి వచ్చిన ఒక బీ బిట్ సైజ్ అనే దాన్ని ఇక్కడ బ్లాక్ అనేదాన్ని పెట్టుకుంటాం. ఓకేనా, సో పెట్టుకున్న తర్వాత ఈ బ్లాక్ ఇలా ఉంచేస్తాం. మళ్ళీ ఈ సైడ్ వచ్చేసరికి మళ్ళీ ఒక కీ తీసుకుంటాము. ఆ కీకి బీ బిట్ సైజ్ లేకపోతే కొన్ని బిట్స్ అనేవి యాడ్ చేస్తాము. ఇక్కడ ఓ ప్యాడ్ తీసుకుంటాం. ఓ ప్యాడ్ యొక్క వాల్యూ ఎంత, 5C. ఇందాక 36, ఇప్పుడు 5C. ఈ వాల్యూస్ ఎందుకు తీసుకోవాలంటే ఆ వాల్యూసే తీసుకోవాలి. ఎందుకు, అది అల్గరిథం అన్నమాట. ఆ వాల్యూస్ మాత్రమే అది తీసుకోవాలి, అది మాత్రమే కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ 36, ఇక్కడ 5C. సో 5C కూడా సేమ్ బీసీడీ ఫార్మాట్. ఎలాగా 0101, C అంటే వాల్యూ ఎంత, 12 ఎలా రాసుకోవచ్చు మనం, సో 1100. ఓకేనా, ఇది బీసీడీ ఫార్మాట్లోను. సో మనకి ఏదైతే కీ ఉందో దానికి ఈ యొక్క పర్టికులర్ ఓ ప్యాడ్కి రెండింటికి XOR ఆపరేషన్ చేయగా మనకి ఒక బీ బిట్ సైజ్ అనేది వస్తుంది. సో ఆ బిట్ అనేది ఇక్కడ రాసుకుంటాము, ఇక్కడ నుండి వచ్చిన బీ బిట్ అనేది ఇక్కడ రాసుకుంటాం. ఓకేనా, ఇప్పుడు 2 బీ బిట్స్ అనేవి అయ్యాయి. ఇప్పుడు ఇక్కడ వచ్చిన దీనికి ఇది మళ్ళీ ఒక మెసేజ్ అనుకొని దీనికి మళ్ళీ మనం హ్యాష్ ఫంక్షన్ అనేది అప్లై చేస్తే మళ్ళీ మనకి n బిట్స్ అనేది వస్తుంది. సో ఏదైతే n బిట్స్ అనేది వస్తుందో అప్పుడు మళ్ళీ సో అప్లై చేశాక హ్యాష్ ఫంక్షన్ అనేది అప్లై చేశాక వచ్చేదాన్నే హ్యాష్ మ్యాక్ అంటాం, అంటే HMAC అంటాం.
ఓకేనా. సో కీ అనేది అప్లై చేసాం కాబట్టి మ్యాక్ అయింది, లేదంటే ఎండిసి అవుతుంది. అర్థమైందా? సో ఒక్కసారి మళ్ళీ చెప్తాను చూడండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. మనం ఒక డేటా అనే దాన్ని తీసుకున్నాము, ఆ డేటా అనే దాన్ని ఎం అనుకుంటాం. సో డేటాని ఎం అనుకుంటే దాన్ని ఎన్ నెంబర్ ఆఫ్ బిట్స్ కింద, ఎన్ నెంబర్ ఆఫ్ బ్లాక్స్ కింద దాన్ని డివైడ్ చేస్తాం. ఈచ్ బ్లాక్ అనేది బి బిట్ సైజ్ అనేది ఉంది. ఓకేనా. ఇక్కడ వచ్చేసరికి మనం ఒక కీ అనేది తీసుకున్నాం, ఆ కీ సైజ్ అనేది బీ బిట్ సైజ్కి ఈక్వల్గా లేకపోతే దానికి కొంత బిట్స్ అనేవి యాడ్ చేస్తాం, దీనికి ఈక్వల్ అయ్యేలాగా బిట్స్ అనేవి యాడ్ చేస్తాం. అయిపోయాక ఐప్యాడ్ వాల్యూ ఎంత? 36. సో ఈ 36 అనే దాన్ని బీసీడీ ఫార్మాట్లో రాసుకొని ఆ కీని దీన్ని ఎక్స్ఆర్ ఆపరేషన్ చేస్తే మనకి మళ్ళీ ఒక బీ బిట్ సైజ్ అనేది వస్తుంది. ఆ బీ బిట్ని మనకి ఏదైతే డేటా తీసుకున్నామో దానికి లెఫ్ట్ సైడ్నే యాడ్ చేస్తాం. ఓకేనా. సో ఇది ఒక మెసేజ్గా కన్సిడర్ చేసుకొని దానికి మనం హ్యాష్ ఫంక్షన్ అనేది అప్లై చేస్తే మనకి ఏంటి, ఇక్కడ కీ ఉంది కాబట్టి మనకి అది ఏమవుతుంది, మ్యాక్ అవుతుంది, లేదంటే ఇంటర్మీడియట్ హెచ్ మ్యాక్ అని అంటాం. ఓకేనా. సో దీని నుండి వచ్చిన బీ బిట్స్ అనేదాన్ని ఇక్కడ పెట్టుకుంటాము. అదేవిధంగా ఇంకొక సైడ్ మళ్ళీ కూడా కీ అనేదాన్ని తీసుకుంటాం. ఈ కీ అనేది ఈ బీ బిట్స్కి ఈక్వల్గా లేకపోతే మళ్ళీ దానికి కొన్ని బిట్స్ యాడ్ చేస్తాము. నెక్స్ట్ ఓప్యాడ్ అంతే వాల్యూ ఎంత? 5C. సో 5C అంటే మళ్ళీ బీసీడీ ఫార్మాట్లో రాసుకుంటాం. సో దీనికి కూడా ఎక్స్ఆర్ ఆపరేషన్ చేస్తాం. ఇక్కడ నుండి వచ్చినది మళ్ళీ బీ బిట్స్ ఒక బ్లాక్ అవుతుంది. సో ఈ 2 బ్లాక్స్ని మళ్ళీ కూడా మనం ఒక మెసేజ్ అనుకుంటాం. అక్కడ నుండి వచ్చిన దాన్ని మళ్ళీ హ్యాష్ ఫంక్షన్ అనేది అప్లై చేస్తే మనకి కీ అనేది ఉంది కాబట్టి మ్యాక్ అవుతుంది. దీన్నే మనం హెచ్ మ్యాక్ అని అంటాము, హ్యాష్ బేస్డ్ మ్యాక్. సో ట్వైస్ హెచ్ అంటే హ్యాషింగ్ ఫంక్షన్ అనేది ఇక్కడ ట్వైస్ అనే దాన్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి దీన్ని హ్యాష్ బేస్డ్ మ్యాక్ అని అంటాం, హ్యాష్ బేస్డ్ మ్యాక్ అని అంటాం. ఓకేనా. సో సెకండ్ వన్ వచ్చేసరికి ఏంటంటే సైఫర్ బేస్డ్ మ్యాక్. ఓకేనా. థర్డ్ వన్ ఇది సైఫర్ బేస్డ్ మ్యాక్, సి మ్యాక్ అని కూడా అంటాము. దిస్ ఈజ్ సిమిలర్ టు సిబిసి, సైఫర్ బ్లాక్ చైనింగ్. ఓకేనా. సో ఇది కూడా సేమ్ దానిలాగే ఉంటుంది. సో చెప్తాను చూడండి. సో ఇక్కడ కూడా ఒక M1 అంటే మెసేజ్ అనేది దాన్ని తీసుకున్నాము, n నెంబర్ ఆఫ్ బ్లాక్స్ కింద డివైడ్ చేసుకున్నాం. M1, M2, M3, M4 అప్ టు సో ఆన్ M1 వరకు డివైడ్ చేసుకున్నాం. చేసుకున్న తర్వాత దీనికి ఏం చేస్తామంటే ఎన్క్రిప్షన్ అల్గారిథం అనేదాన్ని అప్లై చేస్తాం. ఎలాగా అంటే ప్రతి బ్లాక్కి కూడా, సో ఇప్పుడు M1 అనే బ్లాక్ తీసుకున్నాను అనుకోండి, దీనికి మళ్ళీ ఎన్క్రిప్షన్ కోసం ఒక కీ అనేదాన్ని అప్లై చేస్తున్నాను. అంటే సేమ్ కీ అనేదాన్ని ప్రతి దానికి అప్లై చేస్తున్నాను. ప్రతి బ్లాక్కి కూడా, ప్రతి డేటాకి కూడా సేమ్ కీ అనేదాన్ని తీసుకుంటున్నాను. ఓకేనా. సేమ్ కీనే యూజ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏంటి అంటే ఈ ఎన్క్రిప్షన్ అల్గారిథంకి ఒక కీ ఇస్తున్నాను, అదేవిధంగా డేటా అనేదాన్ని ఇస్తున్నాను. ఇక్కడ నుండి మనకి ఏంటి, ఇప్పుడు మనం సో ఇక్కడ నుండి ఏమొస్తుంది, సైఫర్ టెక్స్ట్ అనేది వస్తుంది. అవునా. సో ప్లెయిన్ టెక్స్ట్కి ఎన్క్రిప్షన్ అల్గారిథం అనేది అప్లై చేస్తే సైఫర్ టెక్స్ట్ వస్తుంది. ఏదైతే సైఫర్ టెక్స్ట్ వచ్చిందో M1 నుండి ఆ సైఫర్ టెక్స్ట్ని నెక్స్ట్ ఇక్కడ ఏదైతే M2 వచ్చిందో, మన నెక్స్ట్ బ్లాక్ ఉంది కదా M2, ఆ ఏదైతే బ్లాక్ ఉందో ఈ రెండింటిని కలిపి ఎక్స్ఆర్ ఆపరేషన్ చేసి అక్కడ వచ్చిన వాల్యూ అనే దాన్ని నెక్స్ట్ ఎన్క్రిప్షన్ అల్గారిథంకి ఇస్తాము. సో కీ అనేది సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇస్తాం. ఓకేనా. కీ ఇవ్వడం అయితే సేమే, కానీ ఇక్కడ సెకండ్ దానికి మనము డైరెక్ట్గా ప్లెయిన్ టెక్స్ట్ అనేది ఇవ్వట్లేదు. ఫస్ట్ దాని నుండి వచ్చిన సైఫర్ టెక్స్ట్ని ఇక్కడ ఉన్న ప్లెయిన్ టెక్స్ట్ని రెండింటిని కూడా ఎక్స్ఆర్ ఆపరేషన్ చేసి అప్పుడు ఆ వాల్యూని ఇస్తున్నాము. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ నుండి మళ్ళీ ఏమవుతుంది, ఇక్కడ నుండి ఒక సైఫర్ టెక్స్ట్ అనేది వెళ్తుంది. ఈ సైఫర్ టెక్స్ట్ ఏమవుతుంది, M3 ప్లెయిన్ టెక్స్ట్ తీసుకుంటాం. ఆ M3 ప్లెయిన్ టెక్స్ట్కి ఇక్కడ వచ్చిన సైఫర్ టెక్స్ట్కి మళ్ళీ మనం ఎక్స్ఆర్ ఆపరేషన్ చేసి అక్కడ వచ్చిన వాల్యూ అనే దాన్ని ఎన్క్రిప్షన్ అల్గారిథంకి ఇస్తాము. సో దాంతోపాటు ఒక కీని కూడా ఇస్తాము. సో అప్పుడు మళ్ళీ మనకి ఒక సైఫర్ టెస్ట్. అలాగా మనం MN రౌండ్ వరకు చేసిన తర్వాత ఇక్కడ ఏంటి, ఇక్కడ కూడా సేమ్ Mn-1 యొక్క ఏంటి, ఇక్కడ MN అంటే ఇక్కడ Mn-1 అంతే కదా. Mn-1 యొక్క సైఫర్ టెక్స్ట్ అనేది ఇచ్చాము. అదేవిధంగా MN యొక్క ఏమిచ్చాము, ప్లెయిన్ టెక్స్ట్ అనేది ఇచ్చాము. దీంతో పాటు ఇక్కడ ఇది లాస్ట్ రౌండ్ కాబట్టి దీనికి ఎక్స్ట్రాగా ఒక కీ అనేదాన్ని యూజ్ చేస్తాం. సపరేట్ కీ అనేదాన్ని లాస్ట్ రౌండ్లోనే యూజ్ చేస్తాము, మిగతా వాటిలో ఆ కీ అనేదాన్ని యూజ్ చేయం. ఇక్కడ ఏదైతే ఉందో ప్రతి రౌండ్కి ఏదైతే కీ యూజ్ చేస్తామో అది నార్మల్గా దీనికి కూడా యూజ్ చేస్తాం. అదేవిధంగా ఈ ముందున్న సైఫర్ టెక్స్ట్ని యూజ్ చేస్తాం, ఇక్కడ ఉన్న ప్లెయిన్ టెక్స్ట్ని యూజ్ చేస్తాం, కానీ ఎక్స్ట్రాగా ఇంకొక కీ అనేదాన్ని యూజ్ చేస్తాము. ఈ మూడింటికి కలిపి సైఫర్ టెక్స్ట్ అనేదాన్ని ఎక్స్ఆర్ ఆపరేషన్ అనేదాన్ని చేసి అక్కడ వచ్చిన వాల్యూ అనేదాన్ని ఎన్క్రిప్షన్ అల్గారిథంకి ఇస్తాం. ఈ ఎన్క్రిప్షన్ అల్గారిథం చేసిన
చేసిన తర్వాత మనకి ఒక సమ్ డేటా అనేది వస్తుంది కదా, అక్కడ ఏంటి సెలెక్ట్ ఎన్ లెఫ్ట్ మోస్ట్ బిట్స్. ఏంటి చేయాలంట, సెలెక్ట్ ఎన్ లెఫ్ట్ మోస్ట్ బిట్స్ అనే వాటిని సెలెక్ట్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక డేటా ఉందనుకోండి, సో ఏదైతే లెఫ్ట్ మోస్ట్ ఏవైతే ఉంటాయో ఆ యొక్క బిట్స్ని మాత్రమే మనము సెలెక్ట్ చేస్తాము. సో ఏవైతే బిట్స్ అనే వాటిని సెలెక్ట్ చేస్తామో దాన్ని ఏమంటామంటే CMAC అంటాం. ఓకేనా, CMAC ఈజ్ నథింగ్ బట్ సైఫర్ బేస్డ్ మ్యాక్ అన్నమాట. అర్థమవుతుందా? అంటే సెలెక్ట్ ఎన్ లెఫ్ట్ మోస్ట్. ఓకేనా, సో అంటే మనం తీసుకున్న డేటా అంతట్లో కూడా ఏదైతే లెఫ్ట్ మోస్ట్ ఉందో ఆ డేటాని మాత్రమే మనము సెలెక్ట్ చేసుకుంటాము. సో ప్రాసెస్ అర్థమైందా? సేమ్ ఇందాకలాగే డేటా అనే దాన్ని అనే డేటాని n బ్లాక్స్ కింద డివైడ్ చేసి ఫస్ట్ ప్రతి బ్లాక్కి ఎన్క్రిప్షన్ అల్గారిథం అనే దాన్ని మనం అప్లై చేస్తాం. సో ఈచ్ బ్లాక్కి ఎన్క్రిప్షన్ అల్గారిథము అదేవిధంగా ఒక కీ అనేదాన్ని అప్లై చేసి సో ఆ వచ్చిన సైఫర్ టెక్స్ట్ని నెక్స్ట్ ప్లెయిన్ టెక్స్ట్ తోటి XOR ఆపరేషన్ చేసి ఆ యొక్క వాల్యూ అనేదాన్ని ఎన్క్రిప్షన్ అల్గారిథంకి ఇస్తాము. దాంతోపాటు ఒక కీ కూడా ఇస్తాము. ఇదే విధంగా MN వరకు జరుగుతుంది. MNకి వచ్చేసరికి ఎక్స్ట్రాగా ఒక కీ అనే దాన్ని కూడా మనము యాడ్ చేస్తాము. యాడ్ చేశాక ఎన్క్రిప్షన్ అల్గారిథం వచ్చాక ఏదైతే సైఫర్ టెక్స్ట్ వస్తుందో అది అందులో ఆ సైఫర్ టెక్స్ట్లో ఉన్న లెఫ్ట్ మోస్ట్ బిట్స్ లెఫ్ట్ మోస్ట్ బిట్స్ అనే వాటిని తీసుకుంటే అదే CMAC. ఓకేనా, సో మనము ఇక్కడ ఎక్స్ట్రా ఒక కీ అనేదాన్ని యూజ్ చేస్తాం అంటున్నాం కదా, కీ జనరేటర్ ఫర్ లాస్ట్ స్టెప్. ఏంటి, మనం కీ అనేదాన్ని తీసుకుంటాం. ఇది నార్మల్ కీ, ఇక్కడ నుండి ఏదైతే వస్తుందో ఆ కీ మాట. ఇది మనం సపరేట్గా యూజ్ చేస్తున్నాం కీ. MO బిట్స్ అన్నాం కదా, సో MO లేదంటే M0 బిట్స్. M0 బిట్స్ అని ఎందుకు అంటున్నాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం n బ్లాక్స్ కింద డివైడ్ చేస్తున్నాము. ప్రతి బ్లాక్ ఇంత సైజ్ అని ఉంటుంది కదా, సో ఇందాక B బిట్స్ అని అనుకున్నాం కదా, సో ఇక్కడ కూడా B బిట్స్ అనుకున్నాం అనుకోండి. లాస్ట్ స్టెప్కి వచ్చేసరికి లాస్ట్ బిట్లోన అన్ని నెంబర్స్ అంటే ఈ ప్రతి దానికి 6 అలా ఉన్నాయి. లాస్ట్ వన్కి వచ్చేసరికి 3 మిగిలేమాట, 3 కానీ 4 కానీ ఎన్నో మిగిలాయి. అంటే ఇంకా 2 అనే వాటిని ఇంకా ఇక్కడ మిస్ అయ్యేమాట, 2 బిట్స్ అనేవి ఇక్కడ లేవు. అప్పుడు ఏం చేస్తాము, ఫస్ట్ 1 అనేది యాడ్ చేసి తర్వాత ఇంకా ఎన్ని కావాలి 0 అనేది యాడ్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 0010 అనేది మనకి బిట్ ఉంది. ఓకేనా, సో ఇందులో 6 బిట్స్, ఇందులో 6 బిట్స్, ఇందులో 6 అన్ని 6లో నిండిపోయి లాస్ట్ MN బిట్లో మాత్రం 0010 అంటే 4 బిట్స్ మాత్రమే ఉన్నాయి. అప్పుడు ఏం చేస్తాము అంటే మనకి ఇంకా 2 బిట్స్ కావాలి కదా, ఆ 2 బిట్స్లో ఫస్ట్ బిట్ని మనం ఎప్పుడు కూడా 1 అనే రాసుకోవాలి. తర్వాత బిట్స్ ఎన్నున్నా కూడా 0 అనే రాసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏంటి 2 బిట్స్ ఇచ్చాడు అనుకోండి, ఇక్కడ MNలో 2 బిట్సే ఉన్నాయి అంటే 00 మాత్రమే ఉన్నాయి. అప్పుడు మనం ఏం చేయాలి, మనకు కావాల్సిన 6 బిట్స్ కావాలా, ఇక్కడ 2 కదా ఉన్నాయి అంటే ఇంకా మనం ఎక్స్ట్రాగా 4 బిట్స్ యాడ్ చేయాలి. ఆ 4 బిట్స్ కూడా ఎలా యాడ్ చేయాలి, ఫస్ట్ 1 అనేది యాడ్ చేసి తర్వాత 4లో 1 తీసేస్తే ఇంకా 3 కదా, మిగతా 3 కూడా 0s యాడ్ చేయాలి. ఫస్ట్ ఎప్పుడు 1 యాడ్ చేసి తర్వాత 0s అనే వాటిని యాడ్ చేయాలి. సో ఓకేనా, ఇక్కడ ఎన్క్రిప్షన్ అల్గారిథం అనేది అప్లై చేస్తున్నాము. ఆ ఎన్క్రిప్షన్ అల్గారిథంకి దాన్ని ఏం చేస్తున్నాం, ఏదైతే ఇక్కడ సైఫర్ టెక్స్ట్ వస్తుందో దాన్ని మల్టిప్లై బై XOR X² తర్వాత మల్టిప్లై అనేది చేస్తాం. ఇది నార్మల్గా గుర్తుపెట్టుకోండి, అంత నీడేం ఉండదు. సో ఈ యొక్క బ్లాక్ డయాగ్రాము నెక్స్ట్ ఈ థియరీ పార్ట్ అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అనమాట. సో అర్థమైంది కదా మ్యాక్ కాన్సెప్ట్, నెక్స్ట్ MDC అంటే ఏంటి. సో ఇది మాట ఇంట్రడక్షన్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.